సార్ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఇక్కడ తెలంగాణ మన కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ తెలంగాణలో డొంక కదిలే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ సీఎంని మన మాజీ సీఎంని ఏపీ ముఖ్యమంత్రి కలవడం జరిగింది. సో ఇది ఏమన్నా బేస్ చేసుకోవచ్చా మనం? ఇప్పుడు కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి, కొన్ని వ్యూహాత్మకంగా జరుగుతూ ఉంటాయి. సరే, యాదృచ్ఛికంగా జరిగిందా వ్యూహాత్మకంగా జరిగిందా అనేది పక్కన పెడితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి దాదాపుగా ఇప్పటికీ ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేజ్రీవాల్ వాళ్ళకి సహకారం అందించట్లేదు. సో దీంతో ఈడీ బలవంతంగానైనా సరే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈసారి అనేది వినిపిస్తుంది. అంటే 3rd టైం ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏ కేసులో ఇచ్చింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇచ్చింది. లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరు? తెలంగాణలో కవిత ఆరోపణలు ఎదుర్కొంటుంది. సౌత్ లిక్కర్ క్వీన్గా ఆవిడకి పేరు వచ్చేసింది. సో సౌత్ వింగ్కి మొత్తం ఆవిడే లీడర్ అని చెప్పేసి పేరు వచ్చింది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో బయటపెట్టారు. అమిత్ షాతో సహా నరేంద్ర మోడీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కవితను అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్ నా ఉందని చెప్పి కొన్ని వీడియోలు ఆడియోలు కూడా బయట పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలిసినవే. అయితే ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే కనుక ఆల్రెడీ అక్కడ ఆపు సంబంధించినటువంటి లీడర్స్ని అరెస్ట్ చేశారు, ఆల్మోస్ట్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి లోపల పెడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే కవిత. సో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి వెంటనే కవితకి ఈడీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో గతంలో కూడా సిబిఐ ఈడీ 2 నోటీసులు ఇవ్వడం జరిగింది కవితను విచారించినటువంటి సందర్భంగా అప్పుడు మనం గుర్తు చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా కవితను అరెస్ట్ చేయబోతున్నారు రేపో ఎల్లుండో అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా వినిపించింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత కవిత ఈడీ విచారణ ఎదుర్కొని సేఫ్గా తెలంగాణ వచ్చేశారు. సో ఆ దృశ్యాన్ని, ఆ సందర్భాన్ని, ఆ ఎపిసోడ్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక నరేంద్ర మోడీతోటి జగన్మోహన్ రెడ్డి లైజనింగ్ చేసినటువంటి కారణంగానే కవిత బయటపడింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి టాక్. సో ఇప్పుడు మళ్ళా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి ఈడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి 3వసారి కూడా ఒకవేళ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే కనుక ఇమీడియట్గా వచ్చేది కవితకి సమన్లు. సో కవితను అరెస్ట్ చేసిన అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడటానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని పిలిపించారా, అందుకే జగన్మోహన్ రెడ్డి వచ్చారా పరామర్శ రూపంలో అనేది ఇప్పుడు మళ్ళీ తాజాగా వినిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీకి కేసీఆర్కి డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి. 2014 నుంచి రీసెంట్గా కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడేమో పరోక్షంగా, అప్పుడేమో ప్రత్యక్షంగా సంబంధాలు ఉండేవి. ప్రత్యక్షంగా సంబంధాలు ఉండేవి కాబట్టే పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది అన్ని బిల్లులకి. సిఏఏ దగ్గర నుంచి ప్రతి బిల్లుకి కూడా, నోట్ల రద్దుకి కానీ, జిఎస్టీకి కానీ, ప్రతి దానికి కూడా 370కి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. లాస్ట్కి వ్యవసాయ బిల్లులకు కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో చివరి నిమిషంలో గత ఎన్నికల సందర్భంగా 6 నెలల ముందు మాత్రమే వీళ్ళు వేరువేరుగా కనిపించినట్టు విమర్శలు చేసుకున్నారు. కానీ తెలంగాణ సమాజం నమ్మలేదు. అందుకే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఓడించడం జరిగింది, అధికారం నుంచి దించేయడం జరిగింది. అదొక కారణంగా కూడా చెప్తూ ఉంటారు. సో అంటే డైరెక్ట్గా నరేంద్ర మోడీతోటి ఇప్పుడు కేసీఆర్కి పెద్ద బలమైనటువంటి సంబంధాలు లేవు కాబట్టి, ఒకవేళ ఉన్నా కానీ లేనట్టు బయటికి కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మరొకసారి లైజనింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి అనుమానం కలుగుతుంది. అందుకే కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిశారా? వాళ్ళిద్దరు కలిసినటువంటి సందర్భంగా కవితని సేవ్ చేసేటువంటి కార్యక్రమానికి మళ్ళీ తెరలేపారా అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి పదే నోటీసులు ఇవ్వటం, ఈడీ అలాగే సిబిఐ దూకుని కనుక చూస్తే ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తుంది. ఆల్రెడీ 2వసారి నోటీసులు ఇచ్చినప్పుడే ఆయన అరెస్ట్ అవుతారని చెప్పేసి వినిపించింది. కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కేంద్ర మంత్రి మహితియా సంథింగ్ ఎవరో కేంద్ర మంత్రి కూడా అనౌన్స్ చేశారు. కేంద్ర మంత్రి కూడా ఇవాళ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే
ట్విట్టర్లో కూడా ట్విట్టర్ వేదికగా అనేక మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తుంది ఈడీ అని. ఒకవేళ అది జరిగితే కనుక ఇమీడియట్గా జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత, ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఈడీ భావిస్తుంది, సిబిఐ భావిస్తుంది. ఇప్పటికే విచారణ చేసింది, అనేకమైనటువంటి సెల్ ఫోన్ల నుంచి డేటా సేకరించేసింది ఇప్పటికే. సో కొన్ని ఛార్జ్షీట్లో కూడా ఈ పేరుని మెన్షన్ చేశారు. ఆడిటర్కి సంబంధించినటువంటి వాళ్ళు అప్రూవర్గా మారారు, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు, అలాగే మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారారు. సో వీళ్ళందరూ అప్రూవర్గా మారారు. వీళ్ళంతా సౌత్ టీంలో మెంబర్సు. సౌత్ టీంకి హెడ్గా ఉంది కవిత అనేది సిబిఐ ఈడీ చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత అరెస్ట్ని ఎవరు ఆపలేరు అనేది కూడా వినిపిస్తుంది. పైగా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు, ఢిల్లీ నేతలు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా కవిత అరెస్టు తప్పదు, చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి అనేక సందర్భాల్లో బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందుకోసం ఇప్పుడు కవితని అరెస్ట్ కాకుండా సేవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 20 రోజుల క్రితం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ జరిగితే ఇప్పుడు ఆయన తిరిగి చేసుకొని రావడం జరిగింది పరామర్శ రూపంలో. ఇది పరామర్శ రూపంలో వచ్చినటువంటి రాజకీయపరమైన లైజనింగ్ కోసం అని చెప్పి వినిపిస్తుంది. సో పరామర్శ అనేది బయటకు కనిపిస్తుంది, బట్ లోపల జరిగినటువంటి అంశం మరొకటి అనేది ఇప్పుడు అటు బీఆర్ఎస్ వర్గాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కానీ నడుస్తున్నటువంటి చర్చ, అలాగే పొలిటికల్ సర్కిల్లో కూడా అదే నడుస్తుంది. సో ఢిల్లీ కేంద్రంగా చేసుకొని నడుస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం సంబంధించి బహుశా నేను అనుకోవడం త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది నిజమైతే కేజ్రీవాల్ని కనుక అరెస్ట్ చేస్తే ఈడీ ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కవిత కోసం ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అనేకమైనటువంటి కేసులతోటి కల్వకుంట్ల ఫ్యామిలీ రెడీగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఏ కేసు ఎటువైపు నుంచి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. గతంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ కవిత విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అరెస్టుని తప్పించుకునేందుకే జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ఆశ్రయించారు అనేటువంటి ఒక బలమైన టాక్ వినిపిస్తుంది. అందుకే వాళ్ళిద్దరు కలిశారని కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. ఇదే నిజమైతే కనుక కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారనుకో ఇమీడియట్గా ఖచ్చితంగా వీళ్ళిద్దరు భేటీ దానికి లింక్ అని చెప్పి మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. ఢిల్లీకి వెళ్తున్నారు కదా సార్, సో పిఎం మోడీతో మాట్లాడి మళ్ళీ అరెస్ట్ని ఆపించే అవకాశాలు ఉన్నాయంటారా? దాని గురించే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడి ఉంటారనేది మనకు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో చాలా వేగంగా దూకుడుగా ఈడీ సిబిఐ అడుగులు వేస్తున్నాయి. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది మనకి. ఒకవేళ ఇవాళ రేపు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ అనేది ఈ పరామర్శ రూపంలో జరిగినటువంటి ఈ చర్చ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితను సేవ్ చేయడానికి అనే అభిప్రాయానికి మనం రావచ్చు.